మిరపకాయలు తొడియాలు తీసి తీసి చేతులు చూడండి ఎలా అయిపోయాయో. బాగా బగాలాడుతా మంట పుడుతున్నాయి. అబ్బా దీని దుంపదేగా ఎన్ని తీసినా కూడా తరగట్లేదు. ఎండు మిరపకాయలు చూడండి, 6 కేజీల కాయలండి. తీసి తీసి చచ్చిపోతున్నాను. చూడండి మట్టిగడ్డలు కూడా వచ్చినాయి. ఇది నల్లరేగడం అన్నమాట. పంటలు చాలా బాగుంటాయి, వర్షాలకి మాత్రం పాడైపోతాయి. ఇంకా ఇవి ఆవకాయ పెట్టడానికండి మిరపకాయలు. ఈ మిరపకాయలు తీస్తూ ఈ చేతులు ఇలా మంట పుడుతుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు ఒకసారి మైండ్లో అలా టింగ్ 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 అని మోగుతున్నాయి. చెప్తాను వినుకోండి ఒకసారి. మనం ఎంత గారాబంగా పెంచినా కూడా పెళ్ళి కాకముందే అన్ని పనులు పిల్లలకి వంట వార్పులు అనేది కంపల్సరీగా రావాలండి. అవన్నీ నేను నేర్చేసుకున్నాను. కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు ఎందుకనో ఈ మిర్చికి నాకు అస్సలు పడేది కాదండి. అగ్నిగోళం కనుక చేతుల మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేది. నాకు అస్సలు పడేది కాదు. ఎండు మిరపకాయని ఏనాడు కూడా ఇలా చేతులతో ముట్టుకొని తుంపారు కదా నేను. అంటే దాదాపు పెళ్ళయిన తర్వాత కూడా ఒక 7-8 సంవత్సరాల వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఎండు మిరపకాయలను కానీ పచ్చిమిరపకాయలను కానీ నా చేతులతో ఇలా తీయటం తెలియదు నాకు. అలాగే పచ్చళ్ళు చేసేవాళ్ళు కదా అప్పుడులో, రోటి పచ్చళ్ళు కదా. ఆ రోటి పచ్చళ్ళు కూడా ఎప్పుడన్నా పొరపాటున నా కర్మకాలి నేను చేయాల్సి వస్తే స్పూన్ పెట్టి ఇలా 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 ఎగేసేదాన్ని. మా అమ్మ వచ్చి నెత్తి మీద ఒక ముట్టుకాయ పొడిచి చేత్తో చేచ్చావు స్పూన్తో ఎప్పటికైతుంది ఆ పచ్చడి అని అనేది. పాపం మా నాన్న వచ్చేప్పుడు మా నాన్న నూరేవాడు అనమాట. ఎందుకంటే నా చేతులు అంత మంట వచ్చేయి. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ చేతులకు తగిలితే నాకు ఎందుకని ఇప్పటికైనా అంతేనండి, చేతులు అంత మంట వస్తాయి. అలాంటిది నేను మా చిన్నపిల్లల టైంలో ఇవే ఎండుమిరపకాయలు తొడియాలు తీయటానికి వెళ్ళానండి. ఒక నైట్ అంతా కూడా నీళ్ళల్లో ఇలా నీళ్ళల్లో 2 చేతులు పెట్టి నైట్ అంతా అలా పడుకోకుండా ఏడ్చుకుంటూ, మా నాన్న జ్ఞాపకం వస్తుంటే ఏడ్చుకుంటూ ఆ మంటలకు తట్టుకోలేక అలాగే పడుకొని ఉన్నాను. అవి జ్ఞాపకం వస్తున్నాయి అన్నమాట నాకు. ఎప్పుడు కూడా నేను పచ్చళ్ళు పెట్టలేదు. మా అమ్మ బతుకున్నంతకాలం నేను ఎప్పుడు పచ్చళ్ళ జోలికి వెళ్ళలేదు అసలు. తర్వాతే పట్టుకున్నాను నేను సొంతంగా, ఒకళ్ళని అడక్కోకుండా. ఒక